సర్కాడియన్ రిథమ్ అనేది బాడీలో ఉంటుంది మన బ్రెయిన్లో. సర్కాడియన్ రిథమ్ ఏం చెప్తుందంటే ఇది డే టైమ్ మీరు మెలకు ఉండాలి, సింపుల్. చీకటి పడుతుంది, నైట్ టైం మీరు పడుకోవాలి, ఇలా చెప్పే ఒక హార్మోన్ ఉంటుంది. పీనియల్ గ్లాండ్ అని బ్రెయిన్ లో ఉన్న ఒక హార్మోన్ రిలీజ్ చేసే ఒక గ్లాండ్ ఉంటుంది. పీనియల్ గ్లాండ్ వల్ల రిలీజ్ అయ్యేది మెలటోనిన్ రిలీజ్ విల్ టెల్ యూ మీ బాడీకి ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కొని ఉండాలి. దాన్ని మనం డిస్రప్ట్ చేస్తూ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, అది అఫ్ కోర్స్ వర్క్ బాగా హైటిక్ అయి ఉండి దాన్ని ఒక సినిమా చూడటం అవ్వచ్చు, ఇంట్లో ఓటీటీలో అవ్వచ్చు, మొబైల్లో అవ్వచ్చు, ల్యాప్టాప్లో అవ్వచ్చు, అలా చూస్తూ టైం తెలియకుండా మెల్లగా 11 అవ్వటం, 12 అవ్వటం, అట్లా పడుకోవటం అనేది క్రానిక్గా కనుక మీరు చేస్తే, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్, ఇయర్స్ అలానే కనుక చేస్తే యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఎట్ ఎ హైయర్ రిస్క్. లైక్ బ్లడ్ ప్రెషర్, టాకీకార్డియా అంటే హార్ట్ రేట్ మెల్లగా ఉండాల్సిన 70, 72 మెల్లగా 90, 100 వెళ్ళటం, ఓకే, దెన్ 100 దాటటం, టాకీకార్డియా, దెన్ బ్లడ్ ప్రెషర్ పెరగటం, షుగర్ రిస్క్ కూడా పెరుగుతుంది. డయాబెటీస్ రిస్క్ విత్ లేట్గా నిద్రపోయటం అనేది ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ రిస్క్ బేసిక్గా టు ఇంక్రీజ్ యువర్ షుగర్స్. సో దానివల్ల ఏమవుతుంది, బాడీ ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. అంటే సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం. యూజువల్గా నిద్రలో యాక్టివేట్ అయ్యే సిస్టమ్ పేరు పారాసింపాథెటిక్ సిస్టమ్. సో పారాసింపాథెటిక్ సిస్టమ్ వల్ల మనం నిద్రలో ఒక రిపేర్ జరుగుతుంది, రైట్. అది బాడీలో అంటే మజిల్స్ యొక్క టోన్ తగ్గటం అవ్వచ్చు, బాడీకి వాట్ ఎవర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ బాడీలో ప్రొడ్యూస్ అనేవి బాడీ రిపేర్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవటం వల్ల జరిగేదే. కానీ అది మనం చేయనివ్వకుండా ఇంకా లేట్గా ఉండటం వల్ల మనకు ప్రాబ్లమ్స్ అన్నీ, ఇప్పుడు హార్ట్ రేట్ పెరగటం, బీపీ పెరగటం, ఇవన్నీ కూడా సింపాథెటిక్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వల్ల వచ్చిందే. సో మనం క్రానిక్గా అంటే మంత్స్ తరబడి, ఇయర్స్ తరబడి అలా కనుక చేస్తే త్వరగా మీకు ఎప్పుడో 50-60లో బీపీ వచ్చే జెనెటిక్ కారణం ఉన్నా మీకు 40s 30sలోనే బీపీ రావచ్చు. సిమిలర్గా డయాబెటీస్ ఆన్సెట్ ప్రీపోన్ అవ్వచ్చు. హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందని కూడా స్టడీస్ చెప్తున్నాయి. లేట్గా నిద్రపోవడం వల్ల అప్ టు 15 to 18% హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందని స్టడీస్ చెప్తున్నాయి.